హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గోద్రేజ్ 1.5 టన్ ఇన్వర్టర్ మోడల్ 2024 మోడల్ ఏసీ అయితే మనం అయితే షార్ట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. సో ఇది వచ్చేసి 24లో చాలా బాగా అయితే లాంచ్ చేశారు గోద్రేజ్ నుంచి. సేల్స్ కూడా అయితే చాలా బాగా అయితే పెరిగాయని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోద్రేజ్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్, మంచి క్వాలిటీ, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి డ్యూరబిలిటీ ఉన్న గోద్రేజ్ అనేది చెప్పుకోవచ్చు. సో కొన్ని ఇయర్స్ క్రితం గోద్రేజ్ అనేది చాలా బాగా అయితే క్లిక్ అయింది. బట్ క్వాలిటీ ఏదో ఇష్యూస్ వల్ల, సర్వీస్ ఇష్యూస్ వల్ల మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఏసీ అయితే బాగుంది, చాలా మంది అయితే కొంటున్నారు, రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. కాబట్టి సో మీరు కూడా ఏమైనా ట్రై చేస్తారని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ వినండి, తర్వాత దీంట్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి, టోటల్గా మీకు అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా తక్కువ బడ్జెట్ ఏం కాదు, ఇది కూడా దాదాపు 41,000 అయితే ఉంటుంది. సో ఎవరన్నా గోద్రేజ్ ఇండియన్ బ్రాండ్ గురించి ఆలోచించి తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఒకసారి లుక్ అయితే వేయండి, చాలా బాగా అయితే ఉంటుంది గోద్రేజ్ కూడా. సో మంచి క్వాలిటీ అయితే ఉంటుంది, పర్ఫార్మెన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. సో ఇదైతే నేనైతే ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ బ్రాండ్ ఉంది, మంచి స్పెసిఫికేషన్స్తో మంచిగా లాంచ్ చేశారు 2024 మోడల్. సో అందుకనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చాలా మోడల్స్ అయితే ఇప్పుడు ఎల్జీ, సామ్సంగ్, డైకిన్ అలాంటి మోడల్స్ అన్నీ ఎలా లాంచ్ చేశాయో అలానే మీకు గోద్రేజ్ 1.5 టన్ ఇన్వర్టర్ మోడల్ 2024 ఏసీ అనేది అలానే లాంచ్ చేయడం జరిగింది. చాలా బాగా అయితే ఉంది ఈ మోడల్ అయితే. సో ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. సర్వీస్ అయితే మీకు ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ ఇతర బ్రాండ్స్ ఉన్నంత పర్ఫార్మెన్స్ అయితే సర్వీస్లో అయితే ఉండదు, కొంచెం పూర్గానే ఉంటుంది. ఇది డెవలప్ చేసుకోవాలి, సేల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా మీకు ఇది కూడా పెరుగుతుంది, సర్వీస్ కూడా పెరుగుతుంది. సో మంచిగా ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా. సో కంపారిజన్ ఏది ప్రోస్ కాన్స్ అని కూడా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాయి కదా, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ అయితే మీకు ఇది. సో కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 4800 వాట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మీకు మోడల్లో 5000 వాట్స్ ఇచ్చాడు, ఈసారి 4800 వాట్ అయితే ఇచ్చాడు. సో కానీ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో స్పెసిఫికేషన్స్ కానీ వారంటీ విషయానికి కానీ అన్ని పరంగా అయితే బెటర్గానే ఉంది. ఒకసారి అన్ని స్పెసిఫికేషన్స్ అయితే వినండి, తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 728 దాకా మీకు ఇయర్లీ యూనిట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కాపర్ కాయిల్ విత్ బ్లూఫిన్ యాంటీ కరోషన్ కోటింగ్ అయితే చేసి ఉంటారు. సో ఫీచర్ విషయానికి వస్తే యాంటీ డస్ట్, నానో కోటెడ్, సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది. అప్ టు మీకు 42 degrees దాకా కూలింగ్ అయితే ఉంటుంది అన్ని ఏసీస్ లాగే. సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది, 5-in మోడ్ ఉంటుంది. అండ్ 40% మీకు 110% దాకా ఎలా కావాలన్నా 5-in-1 మోడ్లో మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు ఏసీని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, టెంపరేచర్ కానీ రూమ్కి తగ్గట్టు. 38 decibels నాయిస్ అయితే ఉంటుంది, గుడ్ క్వాలిటీ ఉంటుంది. బాడీ అనేది మీకు వైట్ కలర్లో వస్తుంది. సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. 1 year ప్రోడక్ట్ వారంటీ, 5 years PCB వారంటీ, 10 years మీకు కంప్రెసర్ వారంటీ ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 41,500 అయితే ఉంది. సో ఇది 40,000 అనుకోవచ్చు. సో 1.5 టన్ 5 స్టార్ నుంచి 5 years PCB వారంటీ, 1 year మీకు కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years కంప్రెసర్ వారంటీ, ఒక మంచి క్వాలిటీ, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఏసీ అయితే ఇది ఒకటే ఉంది 40,000లో. సో బ్లూ స్టార్ కానీ ఇతర బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అన్నిటి మీద వీడియోస్ అయితే చేస్తా. సో వెయిట్ చేయండి, అంతవరకు వెయిట్ చేస్తే మీకు ఏది తీసుకోవాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేదు మేము ఒకటే చెప్పన్నా అంటే సో 3 ఏసీస్ అని చెప్పి మనం టాప్ 3 అయితే చేయడం జరిగింది. వాటిలో చెక్ చేయండి, దాంట్లో ఒకే పీస్ చెప్పా, ఎవరికి ఏది కావాలో ఆ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి కొంచెం బాగా అనిపించింది నాకు ఏసీ అనేది, అందుకే డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ప్రోస్ వచ్చేసి దీని క్వాలిటీ అని చెప్పుకోవచ్చు, క్వాలిటీ బాగుంటుంది. అండ్ అలాగే ఒక ఇండియన్ బ్రాండ్. సో నెక్స్ట్ వచ్చేసి 38 decibel నాయిస్ అయితే ఉంటుంది. ఇతర ఏసీస్లో కంపేర్ చేస్తే మినిమల్గానే అన్నిటి ఏసీస్ లాగే మెయింటైన్ చేస్తుంది. ఎల్జీలో ఒకటే తక్కువ నాయిస్ 31 dB, దీంట్లో 38 dB ఉంటుంది. సో పెద్దగా వినిపించదు, కానీ నాయిస్ అయితే ఉంటుంది లైట్గా. సో ఏసీ రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మిగతా ఏసీస్ ఎల్జీలో చూసుకుంటే అసలు ఏసీ రన్ అవుతున్నట్టు కూడా అనిపించదు, అలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రో చూసుకుంటే దీంట్లో మీకు ఫీచర్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ కరోషన్ కానీ లేదా సెల్ఫ్ డయాగ్నోసిస్ కానీ ఏదైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో సేమ్ అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ, సెల్ఫ్ డయాగ్నోసిస్, సో ఎర్రర్స్ ఏమన్నా వస్తే చూపించడం, ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంది. 5-in-1 టెక్నాలజీ ఉంది. సో వాటినట్టు అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ మీకు 5,000 నుంచి
6,000 ఆ డిఫరెన్స్లో ఉంది. సో ఏదైతే మీకు ఈ ప్రైస్ పెట్టలేక 3 స్టార్ తీసుకుంటారో 3 స్టార్ తీసుకునే కంటే ఒకరు 5 స్టార్ కూడా తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ పీస్ని మెయిన్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. 40,000 ఆ రేంజ్లో వస్తుంది. ఆఫర్స్ ఉంటే ఇంకా తక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ దీంట్లో కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ కాన్ వచ్చేసి దీంట్లో మీకు ఏదైతే కూలింగ్ కెపాసిటీ ఉందో 200 తక్కువ అయితే ఇచ్చాడు. 48 మీకు 4,800 వాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరీ పెద్ద హాల్ 180 స్క్వేర్ ఫీట్ 150 స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియా ఆ రూమ్స్కి అయితే కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చేమో. సో చిన్న రూమ్స్ కానీ లేదా 150 లోపు ఉన్న ఏ రూమ్కైనా సెట్ అయిపోతుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఈ రూమ్లో ఏం లేకుండా ఎక్కువ వస్తువులు లేకుండా ఖాళీగానే ఉంటే ఇది ఆరామ్సే కూల్ చేస్తుంది. కూలింగ్ కూడా బాగుందని నేనైతే విన్న ఫీడ్బ్యాక్ అయితే కస్టమర్స్ అయితే కొనున్నారు. సో వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ అయితే ఏసీ కూలింగ్ అయితే బాగుంది సో అని అయితే వినడం జరిగింది. సో కూలింగ్ కెపాసిటీ మనం స్పెసిఫికేషన్స్లో చూసిన దాని ప్రకారం కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగున్నాం. సో కొంచెం తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 450 దాకా మీకు లెస్ అయితే ఉంది. 1.5 టన్ కంటే 1.4 టన్ కంటే ఒక 450 వాట్ అనేది తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. కూలింగ్ కెపాసిటీ 4,800 అయితే ఇచ్చాడు. సో లాస్ట్ ఇయర్ మోడల్ 5,000 ఇచ్చాడు. సో కొంచెం వేరియేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కువ చేసినా ఇంకా బెటర్గా ఉండి ఈ ఏసీకి. సో తక్కువ చేశాడు. తక్కువ చేయడం వల్ల తక్కువ చేసి ఫీచర్స్ ఎక్కువ పెంచాడు. అదే మెయిన్ దీంట్లో. నెక్స్ట్ కాన్ వచ్చేసి సర్వీస్ అనేది థర్డ్ పార్టీ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ ప్రతి ఏరియాకి సర్వీసెస్ అయితే గోద్రేజ్ అయితే ఉండవని చెప్పుకోవచ్చు. సో మీకు ఆథరైజ్డ్ సర్వీస్ కావాలంటే ఇతర బ్రాండ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో సో ఎల్జీ కానీ శాంసంగ్ కానీ డైకిన్ కానీ ఇలాంటి ఏసీస్ ఎక్కువ సర్వీస్ అయితే టార్గెట్ చేస్తాయి. ఇవి సర్వీసెస్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి. ఇది కానీ బ్లూ స్టార్ కానీ ఇంకేదన్నా మోడల్స్ మీకు వోల్టాస్ కానీ ఇలాంటి ఏసీస్ అన్నిటికీ సర్వీస్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. లాయిడ్కి కూడా మీకు చాలా బాగుంటుంది సర్వీస్ అనేది. కానీ ఆథరైజ్డ్ సర్వీస్ అనేది వేరు, థర్డ్ పార్టీ ఇతర టీమ్ని సర్వీస్ టీమ్గా పెట్టుకోవడం వేరు. ఎంతైనా వాళ్ళదే వీళ్ళదే. సో ఇలా అయితే ఉంటుంది సర్వీస్ అనేది. కొంచెం మైండ్లో పెట్టుకోండి. 5 years పీసీబీ కాబట్టి వాడు ధైర్యంగానే ఇస్తాడు. పీసీబీ వారంటీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు చూడండి, ఎక్కువ నమ్మకం ఉంటేనే పోదు అనేసి అంత ప్రైస్ పెట్టి మీకు వారంటీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. లేదు మొత్తం త్వరగా పోతుంది అనుకుంటే ఎవడు వారంటీ అయితే ఇవ్వడు. క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళే ఖచ్చితంగా వారంటీ అనేది. ఫ్రెండ్స్ వీడియో తీస్తా ఉంటే మధ్యలో కరెంట్ పోయింది. ఇలా అయితే కష్టాలు అయితే ఉంటాయి అప్పుడప్పుడు మాకు. సో ఓవరాల్గా ఇది వీడియో అయితే. సో వారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఉంటారని అనుకోవచ్చు. 100లో ఒక 99 మందికి దాకా బాగానే ఉంటుంది. ఒకరికి ఏదో డిఫెక్ట్ ఉన్నో ఏదో ఒకటి టీం వల్ల ఏదైనా గ్లిచ్ అయితే ఉంటే ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈసీ తీసుకోవాలా వద్దనే ఒక కన్క్లూజన్ ఇంకైతే ఇవ్వాలి కదా. సో ఖచ్చితంగా ఇండియన్ బ్రాండ్ నుంచి మంచి క్వాలిటీ ఉన్న మంచి తక్కువ రేట్లో మంచి పర్ఫార్మెన్స్తో మంచి ఫ్యూచర్స్తో కావాలనుకుంటే ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. లేదు ఇంకొక బడ్జెట్ ఇంకా పెట్టుకుంటాం అనుకుంటే మీరు ప్రీమియం ఇంకా హై బ్రాండ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడున్న సర్వీస్ కానీ అన్నీ బాగున్నాయి, ఆ ఏసీ తీసుకోవాలనుకుంటే దాన్ని అయితే తీసుకోవచ్చు. లేదు బెటర్ కొంచెం తక్కువ ప్రైస్లో ఇండియన్ బ్రాండ్ నుంచి ఒక ట్రై చేద్దామని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఏసీ అయితే అవుతుంది. సో ఇదే తీసుకోమని అయితే నేను పుష్ చేయను. ఎందుకంటే దీనికంటే చాలా బ్రాండ్స్ అయితే సర్వీస్ బాగుంటాయి అండ్ అలాగే క్వాలిటీ బాగుంటాయి, పర్ఫార్మెన్స్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కాకపోతే అన్ని బ్రాండ్స్ని చూసుకోవాలి. సో మనకు హై ప్రైస్లో ఉన్న బ్రాండ్స్ ఎలానో పర్ఫార్మెన్స్ అన్నీ ఇస్తాయి. కొంచెం లో బ్రాండ్స్లో ఉన్నా కూడా అదే పర్ఫార్మెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో అది కాకుండా ఒక ఇండియన్ బ్రాండ్ గోద్రేజ్ అనేది ఒకసారి లుక్ అయితే వేయండి. సో ఇది ఓవరాల్గా నేను చెప్దాల్సుకున్నది అయితే. వీడియోలో ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.